హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీస్ కిచెన్ వరల్డ్ అండ్ క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బియ్యంలో పురుగులు వచ్చినప్పుడు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, ఒకవేళ క్లీన్ చేసుకున్నా సరే మళ్ళీ రిపీటెడ్గా వస్తాయి, ఆ విధంగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేసి ఈ వీడియోలో మీకు హెల్ప్ అవుతుందని అప్లోడ్ చేశాను. ఇవి బ్రౌన్ రైస్ 25 kgs బ్యాగ్ తీసుకున్నామండి. వీటికి ఎక్కువ పాలిష్ ఉండదు కాబట్టి తొందరగా పురుగు వచ్చేసింది. తెల్ల పురుగు ఇంకా లక్క పురుగు లాంటివి అయితే మనం చెరిగితే పోతాయి, కానీ ఈ తెల్ల పురుగు అయితే చాలా కష్టము. మనకు తినేటప్పుడు కూడా అన్నంలో వస్తే అసలు మనకి నచ్చదు కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనకు పిండి తిప్పే జల్లెడు ఉంటుంది కదా, రవ్వ పిండి తిప్పే జల్లెడు ఉంటుంది కదా, అలాంటి దాంట్లో కొంచెం పెద్ద సైజు స్ట్రైనర్ ఉన్నది తీసుకొని మనం ఈ రైస్ని కనుక తిప్పినట్లయితే ఇవి మొత్తం ఇట్లా తిట్టల్లా గట్టేసినాయి కదా, ఇవన్నీ చాటలోకి తీసుకొని మనము చేయితో కనుక వీటిని బాగా ప్రెస్ చేసి, అంటే నలిచేస్తారు కదా, ఆ విధంగా నలిచేసి మనం చెరిగినట్లయితే ఈ పురుగులన్నీ చనిపోయి ఇంకా మళ్ళీ బియ్యంలోకి రావన్నమాట. ఒకవేళ మనం ఆ విధంగానే పడేసినా కానీ మనకి ఇంటి చుట్టూ తిరుగుతుంటాయి. ఈ విధంగా ఒకవేళ మీకు చేయితోటి అనడం ఇష్టం లేకుంటే చేయికి గ్లౌజ్ అయినా కానీ ఏదైనా ఇలా న్యూస్ పేపర్ కానీ యూస్ చేసి బాగా గట్టిగా ప్రెస్ చేసేస్తే ఆ చేయి పురుగులన్నీ చనిపోతాయండి. ఆ తర్వాతకి మనం నీట్గా చెరిగేసి డస్ట్ లాంటిది ఏం లేకుండా చేసిన తర్వాతకి మనం ఈ బియ్యానికి బోరిక్ పౌడర్ అనేది మనకి సూపర్ మార్కెట్లలో అవైలబుల్గా ఉంటుంది. మీరు కనుక ఈ విధంగా బియ్యంలో పురుగు వచ్చిన పౌడర్ ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు. ఈ పౌడర్ని మనం ఈ విధంగా తిప్పినట్లయితే కొంచెం ఉండల్లాగా ఉంటుందండి. ఆ ఉండలు కూడా స్మాష్ చేసేసినట్లు మంచిగా బియ్యానికి పట్టిద్ది అనమాట. మొత్తం బియ్యానికి మొత్తం బాగా కలిపి పట్టించేసేయాలి. ఇంకా మనం వండుకునేటప్పుడు ఒక 4-5 సార్లు మంచిగా కడగండి బియ్యము. ఈ పౌడర్ పోయేంత వరకు కడిగిన తర్వాతకి మనం రైస్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బియ్యానికి మొత్తం పట్టించిన తర్వాతకి కామన్గా మనం రైస్ బ్యాగ్లో కానీ లేకపోతే బియ్యం డబ్బాలో కానీ పోసి స్టోర్ చేస్తే ఇంకా బియ్యానికైతే పురుగులు రావు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక ఈ ఐడియాని ఫాలో అయితే కామెంట్ చేయండి రిజల్ట్ ఎలా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, మొత్తం 20 kgల రైస్ చేసేసాను. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.